ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే నాటుకోడి పులుసుని ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. దీనికి మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండీ అనేది పెట్టేసుకోండి. బాండీ హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్ ఆయిల్ అయితే పడుతుందండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండింటిని యాడ్ చేసుకోవాలి. 3 నుండి 4 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మనకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులో 2 రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. కొంచెం ఉప్పు అనేది యాడ్ చేశాను అనమాట. కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేయండి, మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న నాటుకోడి మాంసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 కేజీ ఉంటుందండి. సో ఈ మాంసాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నాటుకోడి అనగానే మనకి బోన్స్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. టేస్ట్గా ఉండడానికి బోన్సే బాగుంటాయి. మాంసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ప్లేట్ అనేది క్లోజ్ చేసేయండి. మనకి 15 మినిట్స్కి ఇలా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా మనకి పైకి వచ్చినప్పుడు ఈ వాటర్లోనే మనం టమాటాలు అనేది యాడ్ చేసుకోవాలి. 3 పెద్ద సైజు ఉన్న టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని టమాటాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం చింతపండు నిమ్మకాయ సైజు వాటర్లో యాడ్ చేసుకొని నానబెట్టేసుకోండి. సో చూసారు కదా, మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇలాంటప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కు తగ్గట్లు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్లు అనేది యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత చింతపండు జ్యూస్ అనేది పోసుకోవాలి. ఒక బౌల్ అనేది ఇక్కడ నేను యాడ్ చేశానండి. పులుపు అనేది మన టేస్ట్కి తగ్గట్లయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తింటూ ఉంటారు కదా, సో అందుకు. తర్వాత ఇందులో కొత్తిమీర కూడా 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ప్లేట్ అనేది క్లోజ్ చేసి 20 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనం చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఏదైనా చికెన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఆయిల్ అనేది పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేస్తే ఎంతో టేస్ట్గా ఉండే నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి. జయశ్రీ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.